పట్టుబట్టి గెలిచారు. అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ఎన్నో సమస్యలు, మరెన్నో ఆటుపోట్లు, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఇలా అడ్డంకుల మధ్య చూస్తుండగానే ఏడాది పాలన పూర్తయింది. 1 ఇయర్లో కూటమి సర్కార్ చెప్పిందంతా చేసిందా? సంక్షేమంలో బాబుకు ప్రజలిచ్చిన మార్కులు ఎన్ని? అన్ని మంచి శకునములేనా? ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉందా? ఇంతకు కూటమి సర్కార్కు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి? కూటమి సర్కార్కు అన్నీ మంచి శకునములే. ఏడాదిలోనే సుపరిపాలన, అభివృద్ధికి బాటలు. సూపర్ 6 స్కీమ్స్ ల్యాండింగ్ దిశగా సీఎం చంద్రబాబు. ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం. కూటమి ఏడాది పాలనపై పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఏడాది సుపరిపాలన. కూటమి నౌ ఇన్ అనాలిసిస్. ఏం చెప్పాం, ఏం చేశాం, ఇంకేం చేయాల్సి ఉంది? ఇదే సమీక్షలో ఉందట కూటమి సర్కార్. 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ 6 హామీస్ మీద ఫోకస్ పెట్టారట. మరో సూపర్ 6 పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఈ నెలాఖరులోపే అన్నదాత సుఖీభవ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం చేయబోతున్నారట. రైతులకు ఏటా 20,000 రూపాయల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవానికి గతేడాది ఈ పథకం అమలు చేయాలనుకున్నారు. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇక జూన్ 20 నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్పారు. మహానాడులోనూ దీనిపై ప్రకటన చేశారు. కానీ జూన్ 20న కూడా అమలు కాలేదు. దీంతో రైతుల్లో నిరాశ వ్యక్తమైంది. మరోవైపు లబ్ధిదారుల జాబితాల్లో 8 లక్షల మంది రైతులకు కోత పెట్టారన్న వాదన తెర మీదకొచ్చింది. వీటన్నింటినీ పరిశీలించిన సీఎం చంద్రబాబు అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులో అన్నదాత సుఖీభవ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం చేయనున్నారట. తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, చివరి విడతలో 6,000 చొప్పున ఖాతాల్లో నిధులు జమ చేస్తామంటున్నారు. తల్లికి వందనం స్కీమ్తో వైసీపీ దగ్గరున్న అతిపెద్ద అస్త్రాన్ని లాగేశారు సీఎం చంద్రబాబు. 15 ఆగస్టు నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేయనున్నారు. ఇక అధికారంలోకి వస్తూనే పెన్షన్ను పెంచి ప్రతి నెలా టెన్షన్గా 1వ తారీఖునే ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లను తెరిచి పేదల ఆకలి తీరుస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా సంక్షేమం విషయంలో కూటమి సర్కార్కు ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారట. ఏడాది పాలనపై పబ్లిక్ మిక్స్డ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారట. చెప్పినట్లు చేస్తున్నారు. బాబుగారి మీద నమ్మకం ఉందని అంటున్నారట పబ్లిక్. సేమ్ టైం తల్లికి వందనం స్కీమ్తో మహిళల్లో కూటమిపై సానుకూలత వ్యక్తమవుతోందట. అన్నదాత సుఖీభవ ఇంప్లిమెంట్ చేస్తే కీలకంగా ఉన్న రైతులు కూడా తమకు పూర్తి పాజిటివ్ గా మారుతారని ఎక్స్పెక్ట్ చేస్తోందట కూటమి సర్కార్. అయితే కూటమి పార్టీల ఎమ్మెల్యేలపై లోకల్ గా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలపై ప్రజల్లో తీవ్రంగానే చర్చ జరుగుతోందట. ఈ విషయాలపై సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ ఉందని, అందుకే ఎమ్మెల్యేలను పదే హెచ్చరిస్తున్నారని అంటున్నారు. గతంలో అటు జగన్, ఇటు కేసీఆర్ చేసిన మిస్టేక్స్ తాను చేయొద్దని భావిస్తున్నారట చంద్రబాబు. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా సిట్టింగులకే టికెట్లిచ్చి ముందుకెళ్తారు కేసీఆర్. దాంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇది గమనించి దాదాపు 20కి పైగా అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చి ఎన్నికలకు వెళ్లారు జగన్. అది కూడా బెడిసి కొట్టిందని రిజల్ట్స్ తో స్పష్టమైంది. అందుకే ముందు నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట చంద్రబాబు. పనితీరు బాలేకపోయినా, ఆరోపణలు వచ్చినా వెంటనే క్లాస్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇంత చేసినా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పబ్లిక్ లో ఉన్న అసంతృప్తిని స్కీమ్ల ఇంప్లిమెంట్ తో కవర్ చేయొచ్చనేది కూటమి సర్కార్ వ్యూహమట. ఎలాగూ ఏపీలో అటు వైసీపీకి, ఇటు కూటమికి చెరో 40% ఓట్ షేర్ పక్కాగా ఉంటుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్న 10-15% ఓటర్లు మాత్రం ప్రస్తుతానికి చంద్రబాబు పాలనపై హ్యాపీగా ఉన్నారంటున్నారు కూటమి నేతలు. రాజధాని అమరావతి, పోలవరంపై మిషన్ మోడ్ లో పనిచేస్తుండటంతో ఎడ్యుకేటెడ్ సెక్టార్ పీపుల్స్ లో పాజిటివ్ టాక్ ఉందట. అయితే గతంలో అభివృద్ధి మీదే ఫోకస్ పెడతారని పేరున్న చంద్రబాబు ఈసారి మాత్రం సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడంపై ఫోకస్ పెట్టడం ప్లస్ పాయింట్ అంటున్నారు. ఇంకా బాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్ అసలు సిసలు రాజకీయం వచ్చే 2-3 ఏళ్లలో చూస్తున్నారని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
రాబోయే రోజుల్లో కూటమి పనితీరు ఎలా ఉండబోతుందనేది చూడాలి మరి.